జిమ్ చేసే ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ అయిపోతారా? ఎస్ అయిపోతారు. ఖాళీ టైంలో ఏది పడితే తినే వ్యక్తి మధ్యాహ్నం కాగానే మరి ఇదే తినాలి అని చెప్పి అనుకుంటాడు, అందులో ప్రోటీన్ కావాలనుకుంటాడు. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క జిమ్ చేసే వ్యక్తికి సూపర్ పవర్ అనేది ఉంటుంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. సో అదేంటంటే జిమ్ చేసే వ్యక్తికి ఏం పవర్ ఉంటుందనంటే ఆయిల్ లేకుండా ఫుడ్ ఎలా తినాలి, సో ప్రతి దాంట్లో మనం క్యాలరీస్ అనేది ఎలా కౌంట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా కనిపెట్టేసి బాగా సూపర్ పవర్ని అయితే యూజ్ చేస్తాడు. మరి ఆ విధంగా ఉన్న వ్యక్తి నార్మల్ డేస్లో మధ్యాహ్నం కాగానే ఏదో ఫ్రైడ్ రైస్ బిర్యానీ వేసేద్దాం అనుకునే వ్యక్తి మరి జిమ్ చేసేటప్పుడు ఎందుకని ఆయిల్ లేకుండా చికెన్ ఫైబర్ ఇవన్నీ ఉండాలనుకుంటాడంటే, సో దట్ ఈస్ పవర్ ఆఫ్ జిమ్. ప్రతి ఒక్కరు ఫిట్నెస్ కావాలని కోరుకోవడంలో తప్పలేదు కదా, కానీ మినిమం అనుకున్నట్లు నీడ్స్తోనే మనం బాడీని బిల్డ్ చేయాలి. కానీ లేనిపోయిన కోరికలతో మనం అయితే స్టెరాయిడ్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఎక్స్పెన్సివ్గా మనం అయితే మందులు ఖర్చు పెట్టకూడదు. కాబట్టి మీరు కూడా ఇలాగే మధ్యాహ్నం భోజనం కంప్లీట్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో కొట్టు బ్రో.